నమస్కారం పరమేశ్వర్. నమస్కారం. చాలామందికి రోజు డబ్బు అవసరం ఉంటుంటుంది. ఒకరోజు ఖర్చు అవుతుంది, ఇంకో రోజు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ నిత్యం ఉండాలంటే దీనికి ఏదైనా స్పెషల్గా ఏదైనా టెక్నిక్ ఉందంటారు? ఎస్, మీరు అనేది ఏంటంటే కరెక్ట్గా అనుకోవడం ఏంటంటే డబ్బులు అనేది ప్రతిరోజు కూడా అవసరానికి అందుబాటులో ఉండాలి. అవును, కరెక్ట్. దాంట్లో మనకి ఇది యాక్చువల్గా అయితే మనము క్లాస్లోనే చెప్పాలనుకున్న టెక్నిక్, బట్ ఆడియన్స్కి చెప్పడంలో తప్పు లేదని ఒక ఫీల్తో నేను చెప్తున్నాను. దీనికి మనము 365 అనేది చెప్పొచ్చండి. అంటే 365, ఈ 365 టెక్నిక్ అంటే చాలా సూపర్గా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూపర్ ఫాస్ట్ టెక్నిక్ అంటే కూడా ఇది 365 రోజులు పనిచేసేటువంటి టెక్నిక్. ఓకే. దీనికి అందుకని మనం 365 అని పేరు పెట్టడం జరిగింది. ప్లస్ దీనికి చేయాల్సింది ఏంటి అంటే ఒక కరెన్సీ నోట్ తీసుకోవాలి. అది కరెన్సీ నోటు మీద మీకు నెంబర్ 365 అనే నెంబర్ ఉండాలి. దొరకదు సార్? ఖచ్చితంగా వస్తుందండి. అదే మీ యొక్క లక్. మీరు ట్రై చేయండి. మీకు కావాలి అనుకుంటే యూనివర్స్తో చెప్పండి, నాకు 365 నెంబర్ నోట్ కావాలని చెప్పి మీరు అడగండి. ఖచ్చితంగా వితిన్ మీరు కోరికను బట్టి 24 డేస్ అంటే 24 అవర్స్లో మీకు ఖచ్చితంగా దొరకవచ్చు. ఆ నెంబర్ నోటుని తీసుకొని ఆ నెంబర్కి మీరు ఒక రెమెడీ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ నోటుని ఏం చేస్తారంటే 365 నెంబర్ గల నోటుని తీసుకొని మీరు ఫస్ట్ ఆ నోటుకి క్లియర్గా చెప్పాలి. ఓకే. ఏమని? డబ్బు నా దగ్గరికి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు ప్రతిదినం నా అవసరాలను తీరుస్తున్నావు. ఇలా తీరుస్తున్నందుకు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు అని చెప్పి దానికి అఫర్మేషన్ చెప్తారు. చెప్పిన తర్వాత ఆ నోటుని తీసుకెళ్ళి మీ ఇంట్లో బీరువాలో కానీ, తర్వాత మీ వ్యాలెట్ పర్స్లో కానీ, మీ బిజినెస్ ప్లేస్లో కానీ ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టాలి. దీనికి కండిషన్స్ ఏముంటాయంటే దీనికి ప్రతి పౌర్ణమికి ఓకే 2 అగరబత్తులతోటి మీరు దీనికి పూజ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 365 నోట్కి? 365 నోటు ఖచ్చితంగా ఎవ్రీ పౌర్ణమికి 2 అగరబత్తులతో మీరు దానికి ధూపం వేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకా దీంట్లో అడిషనల్గా ఇంకొకటి ఏం చేయవచ్చు అంటే ఈ 365 నెంబర్ అనే నోటుని మీరు అఫర్మేషన్ చేసిన తర్వాత కానీ చేసిన ముందు కానీ మీ ఇష్టదైవం ఓకే అక్కడ పూజ దగ్గర కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎందుకు మనం పూజ దగ్గర పెట్టాలి అనుకుంటే మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్తో పాటు మీ ఇష్టదైవంగా భావిస్తున్నటువంటి దేవుడు అనుకోవచ్చు, ఇంకా వేరే వేరే అనుకున్నటువంటివన్నీ కూడా మీకు ప్లస్గా ఉండాలి. అంటే ప్లస్ డబుల్ ప్లస్ కావాలి. అందుకనే మీ యొక్క దేవుడి యొక్క ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి అని ఒక భావన ఫీల్ మీకు రావాలి. కాబట్టి దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు మీరు పెట్టవచ్చు. ఓకే. పెట్టిన తర్వాత ఆ నోట్ తీసుకొని క్లియర్గా ఇప్పుడు మనం ఇదివరకు చెప్పినట్టుగా, ఓ డబ్బా నేను సంతోషంగా ఉన్నాను, ప్రతిదినము నా యొక్క అవసరాలను తీరుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను, ఇలాగే నా వెంబడి ఉన్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పేసి ఆ నోటికి చెప్పేసి మీ ప్లేస్లో పెట్టండి. అంటే ప్రతి పౌర్ణమికి మాత్రమే ఇది చేయాలంటారు? ఎస్. సంవత్సరంలో పౌర్ణములు 12 వస్తాయి కదా? నెలలు మొత్తం. కరెక్ట్. ప్రతి నెల అంటే ఇప్పుడు ఈ నోట్ ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లోనే ఉంటుంది. ఆ నోట్ ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఇంకా ఇక్కడ దీంట్లో ఒకటి ఏంటంటే ఈ నోటుతో పాటు ఒక 11 రూపీస్ తీసుకోవాలి మీరు. ఓకే. దానికి నెంబర్ సిరీస్ ఏం అవసరం లేదు. ఎస్. ఒక 10 రూపాయల నోట్, ఒక 1 రూపీ కాయిన్, లేదా మినిమం స్టార్టింగ్ 11 రూపీస్. 11 నుంచి మీరు 21, 51, 101 మీ స్తోమతను బట్టి ఒక అమౌంట్, ఒక 1 రూపీ కాయిన్ మస్ట్ తీసుకున్న తర్వాత ఈ అఫర్మేషన్ చెప్పిన తర్వాత ఈ నోటుని మీరు తీసుకెళ్ళి బీరువాలో పెడతారు. మిగిలిన ఏదైతే అమౌంట్ ఉందో మీకు నచ్చినటువంటి వాళ్ళకి మీరు అది డొనేట్ చేయాలి. అంటే మీరు అనుకున్నటువంటి గురువులకే కానీ, లేదా మీరు అనుకున్నట్టు బిచ్చ వాళ్ళకి కానీ, అంటే మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు మీరు అది 11 రూపీస్ కానీ ఏదైతే అమౌంట్ మీరు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఇది దానితో పెట్టిన అమౌంట్ సార్? ఇది కాదు, అంటే మీరు పెట్టింది కాదు. ఇక్కడ పెట్టిన తర్వాత మీరు పెట్టిందేమో ఓన్లీ టెంపుల్లో కానీ మీరు చెప్పింది ఒక నోటు. ఓకే. ఇది అయిపోయిన అనంతరం మీరు ఒక 11 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంచుమించు అలా పెట్టి చేయడం ఇంకా ఉత్తమమే. ఓకే. ఎందుకంటే ఈ డబ్బు మీరు చెప్పిన అఫర్మేషన్కి ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెప్పిన అఫర్మేషన్ మీకు ఇంకా తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. ఒకటేమో మీ దగ్గర ఉంది, ఇంకొకటేమో బయటకు వెళ్ళింది. ఆ నోటు అంటే ఇక్కడ మీరు దీన్ని కంపారిజన్ చేసుకుంటే ఏంటంటే డబ్బుకు చెప్పడం వల్ల ఆ డబ్బు సంతోషించి ఇంకా ఎక్కువ డబ్బును మీకు తీసుకురావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది పౌర్ణమి రోజు చేయాలని చెప్పారు.
నాకు తెలిసి ఈవినింగ్ పూటనే చేయాలి. లేదు, దీనికి వచ్చేసి మీరు మామూలుగా మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్టుగా ఉదయం మార్నింగ్ టైంలో, అంటే సూర్యోదయం కంటే ముందు, నైటు మీరు సూర్యాస్తయం తర్వాత, అంటే నైట్ 12 లోపు, అంటే 11, 10 ఎప్పుడైనా చేసుకోవచ్చు. నైట్ టైం అనేది మస్ట్ దీనికి. ఉదయం కంటే కూడా నైట్ టైం చెప్పడం వల్ల, పౌర్ణమి రోజు చేయడం వల్ల చాలా ఫలితాలు ఎక్కువ వస్తాయి. అంటే ఒకటేసారి చేయాలా? ఎస్, మీరు మార్నింగ్ చెప్పారు, ఈవినింగ్ చేస్తానా పర్లేదు. ఆ డేలో 2 సార్లు చేసినా ప్రాబ్లం లేదు, పౌర్ణమి రోజు మాత్రం. ఇక లేదు మీరు మిగతా రోజులు కూడా చేసుకుంటా అంటే చేయొచ్చు, బట్ దానికి అంత ఎక్కువ అనేది ఉండదు. సింపుల్ అండ్ జస్ట్ నోట్ తీసుకొని దానికి మన అఫర్మేషన్ చెప్పి అగరబత్తితో పూజ చేసి దాంతోపాటు ఒక 11 రూపీస్ తీసుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత బయటనే పంచి పెట్టాలంటారు. పంచి పెట్టాలి. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా ఆడుకునే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఒక టెంపుల్లో ఉన్నవారు అయ్యగారికి ఇవ్వచ్చు. లేదు అంటే మీరు ఒక ఐటమ్ కూడా పర్చేజ్ చేసి వేరే వాళ్ళకంటే బిస్కెట్లో ఏమైనా తీసుకొచ్చైనా కానీ, చాక్లెట్ తీసుకొచ్చైనా మీ చుట్టుపక్కల ఉండే ఎవరికైనా కూడా పనిచేయచ్చు. 11 రూపీస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు కాదు కదా, మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే చాక్లెట్ పిల్లలకి ఇచ్చినా కానీ హ్యాపీయే కదా. అంటే ఇది ఇంట్లో షాప్ ఉన్నవారు షాప్లో, ఇంట్లో ఉన్నవారు ఇంట్లో, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర 2 నోట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి ఇంట్లో పెట్టండి, ఒకటి బిజినెస్లో పెట్టండి. కానీ పర్సులో పెట్టడం ఉత్తమం అంటారు. ఎందుకంటే మనం అన్ని తిరుగుతూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో బయట నెగిటివ్ ఎనర్జీ కూడా అది క్యారీ చేస్తుంది అంట. నాకు తెలిసి ఏంటంటే మీరు ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ డబ్బు అవసరం అనేది మీ ఒక్కరికే కాదు, మీ కుటుంబానికి మొత్తానికి ఉంటుంది. కాబట్టి అక్కడ ఇది ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అఫర్మేషన్లో కూడా చెప్తున్నారు క్లియర్గా. అఫర్మేషన్ ఏంటి? ఓ డబ్బా నా అవసరాలు అన్నిటిని తీరుస్తున్నావు, నా అవసరాలు అన్నీ తీరుస్తున్నావు, నా కుటుంబ అవసరాలు కూడా తీరుస్తున్నావు అని క్లియర్గా చెప్పండి. అప్పుడు ఏమవుతుంది అంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్, ఇది మీది. ప్రతిరోజు నీకు అవసరానికి ఆ డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా నువ్వు డబ్బు గురించి ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటున్నావు, ఇలా కావాలి నాకంటే ఇమ్మీడియట్గా నీకు అమౌంట్ అనేది సర్దుబాటు అవుతుంది అనమాట. అంటే ఓన్లీ పౌర్ణమికే చేయాలి, అది కూడా ఇయర్లీ 12 ఉంటాయి కాబట్టి 12 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో పౌర్ణమి రోజే చేయాలి. అట్లా సంవత్సరంలో 12 పౌర్ణములు ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే పోతే మనం ఆటోమేటిక్గా ధనవంతులు అవుతా ఉంటారు. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ పౌర్ణమి రోజు 365 నోట్ తీసుకొని మీకు మీ దగ్గర లేకపోతే యూనివర్స్కి చెప్పండి, అది ఖచ్చితంగా వస్తుందని పరమేశ్వర్ గారు చెప్తున్నారు. సో ఆ 365ని ఏం చేయాలి, ఎలా అఫర్మేషన్ చేయాలో ఇందాక ఎపిసోడ్లో చూసాం కదా, ఆ విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. సో అఫర్మేషన్ చెప్పేటప్పుడు కొన్ని పొరపాట్లు కూడా చేయకుండా సార్ చెప్పినట్టు చేయండి. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.